పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం మా ఫ్యామిలీతో కలిసి. ఎందుకంటే స్వామివారి నుంచి దాదాపు 10 సంవత్సరాల తర్వాత మాకైతే పిలుపు వచ్చింది. చాలా ఆనందంగా ఆతృతతో ఎప్పుడప్పుడు స్వామివారిని చూడాలని, స్వామివారి దర్శనం చేసుకోవాలని చాలా ఆతృతగా ఉంది నాకైతే. మేము తిరుపతి గురికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము అలా లడ్డు తినొస్తాం ఫ్రెండ్స్. దర్శనంతో పోతున్నాం ఫ్రెండ్స్. రేపు బర్త్డే కదా ఫ్రెండ్స్, ఆయన కోసమే పోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దట్ ఫర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్, దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా తమ్ముడు రేపు బర్త్డే ఉంది ఫ్రెండ్స్, అందుకే తిరుపతికి వస్తున్నాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్తున్నాము. దాదాపు 6 months నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్ళాలని చెప్పేసి మా పిల్లలకు నేనైతే హెయిర్ అయితే వేస్తున్నాను. రేపటి నుంచి అయితే ఖచ్చితంగా రేపు దర్శనానికి ముందరకు గుండె వేయించుకుంటాము. హెయిర్ తో వీడియో లాస్ట్ ఫ్రెండ్స్. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము మా ఊరు నుంచి ఎగ్జాక్ట్లీ 30 kilometers దూరంలో ఉన్న గద్వాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. గద్వాల నుంచి ప్రతిరోజు చాలా ట్రైన్లు అయితే తిరుపతికి అయితే వెళ్తుంటాయి. మేము జర్నీ చేసే అమరావతి ఎక్స్ప్రెస్ అయితే 8:30కి అయితే ఉంది. మేమైతే 3 months బ్యాక్ అయితే స్లీపర్ క్లాస్ టికెట్స్ అయితే బుక్ చేసాము ఆన్లైన్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గద్వాల రైల్వే స్టేషన్ని. ఫ్రెండ్స్, మనకైతే రైట్ సైడ్ మొత్తం పార్కింగ్ ఏరియా అయితే కనిపిస్తుంది. చాలా బైక్స్ అయితే ఇక్కడైతే పార్క్ అయితే చేశారు. మేబీ ఇక్కడ అయితే ఇతర లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు స్టేషన్ని కొత్తగా. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు స్టేషన్ లోపలికైతే వచ్చాము. మనం ట్రావెల్ చేయబోయే అమరావతి ఎక్స్ప్రెస్ అయితే ఈరోజు దాదాపు 2 hours అయితే డిలే అయింది. 2 hours తర్వాత అయితే ఇప్పుడే మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్, ట్రైన్ అయితే ఎక్కేద్దాం. గుడ్ నైట్ ఫ్రెండ్స్, తిరుపతిలో కలుద్దాం. గుడ్ మార్నింగ్ అందరికీ. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేమైతే తిరుపతి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడే ట్రైన్ దిగి స్టేషన్ బయటికి అయితే వస్తున్నాము. బయటికి వస్తే మనకైతే కొండపైకి వెళ్ళడానికి అయితే బస్సెస్ అయితే ఉంటాయి. తిరుపతి రైల్వే స్టేషన్ అయితే చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్. అందులో ఇది సమ్మర్ కావడంతో స్వామివారి దర్శనం కోసం చాలామంది చాలా దూరాల నుంచి ఈ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం ట్రావెల్ చేస్తుంటారు. మనమైతే ఇప్పుడు స్టేషన్ బయటికి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం బయటకు అయితే వచ్చాము. ఇక్కడ మనం కొండపైకి వెళ్ళడానికి అయితే బస్సెస్ అయితే చాలా ఉంటాయి. కొండపైకి వెళ్ళడానికైతే ఆర్టీసీ బస్సులో మేమైతే ఇప్పుడు టికెట్ తీసుకున్నాము. ఈచ్ పర్సన్కి అయితే 160 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఈ టికెట్ వ్యాలిడిటీ వచ్చేసి 3 days అయితే ఉంటుంది.
మనం మళ్ళీ రిటర్న్ కొండపై నుంచి కిందికి వచ్చేటప్పుడు అయితే ఈ టికెట్ అయితే మనకైతే వర్క్ అయితే చేస్తుంది. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళడానికైతే మనకైతే దాదాపు 40 నిమిషాల సమయం అయితే పడుతుందని చెప్పేసి డ్రైవర్ అయితే చెప్పాడు. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది అలిపిరికి మార్గం. కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇక్కడ నుంచే స్టెప్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. దీనినే అలిపిరి లేదా మెట్ల మార్గం అని కూడా అంటారు. ఎవరైనా అలిపిరి మార్గం నుంచి నడుచుకుంటూ వెళ్ళేవారు వాళ్ళ లగేజ్ని ఇక్కడ సబ్మిట్ చేస్తే మనం కొండపైకి వెళ్ళిన తర్వాత మనం అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఫ్రీ సర్వీస్. మనము తిరుమల చేరుకోవడానికి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 19 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకు పైకి వెళ్ళడానికి సపరేట్ రూటు, కిందికి రావడానికి సపరేట్ రూట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నదే తిరుమల టోల్ గేట్. మనం ఈ టోల్ గేట్ దాటాలంటే మన వెహికల్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ బ్యాగ్స్ తీసుకొని ఆ టోల్ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ చెక్లో మన లగేజ్ మొత్తం చూపించాల్సి ఉంటుంది. ఓన్లీ డ్రైవింగ్ పర్సన్స్ మాత్రమే కార్లో కానీ బస్సులో కానీ ఉండాల్సి ఉంటుంది. సెక్యూరిటీ వాళ్ళు మన కార్ అండ్ బస్సెస్ని కూడా మొత్తం చెక్ చేస్తారు. మనం కొండపైకి ఎలాంటి యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్ క్యారీ చేయడానికి వీలుండదు. లైక్ బిస్లరీ వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ కానీ అలాంటివి క్యారీ చేయనివ్వరు. మనం ఫ్రిడ్జ్లో యూజ్ చేసే వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే తిరుమలలో ప్లాస్టిక్ నాట్ అలౌడ్. అలాగే సిగరెట్ అండ్ గుట్కా ఇలాంటివి కూడా అలో చేయరు. మొత్తం చెక్ చేసి బయట పడేస్తారు. మనం టోల్ గేట్ దాటగానే ఒక ఎంట్రీ పాస్ అయితే ఇస్తారు. మనం ఇక్కడ టోల్ గేట్ నుంచి స్టార్ట్ అయ్యి కొండపైన ఉన్న తిరుమలలో ఉన్న టోల్ గేట్కి చేరుకోవడానికి 19 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ డిస్టెన్స్ని మనం మినిమం 28 మినిట్స్లో చేరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అంతకంటే ముందు చేరుకుంటే ప్రతి 5 నిమిషాలకి 200 రూపీస్ ఫైన్ అయితే వేస్తారు. చాలా స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మనకి పైకి వెళ్ళడానికి సపరేట్ రూట్ ఉంటుంది, కిందికి రావడానికి కూడా సపరేట్ రూట్ ఉంటుంది. సో మనకి రూట్లో ఎలాంటి ఆపోజిట్ వెహికల్స్ రావు, కానీ టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఓవర్టేక్ చేయాల్సి ఉంటే చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మీకు ఎంత వీలైతే అంత స్లోగా వెళ్ళడానికే ఈ టైం లిమిట్ పెట్టారనమాట. మీరు లేటుగా వెళ్ళినా పర్వాలేదు, కానీ త్వరగా వెళ్ళి మాత్రం తప్పకుండా ఫైన్ పడుతుంది. సో మీరు పైకి వెళ్ళే దారిలో అక్కడక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. మీకు వీలైతే ఇక్కడ దిగి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. చాలామంది ప్రైవేట్ ట్రావెలర్స్ ఏం చేస్తారంటే చాలా స్పీడ్గా వచ్చి ఆ వ్యూస్ పాయింట్స్ దగ్గర ఆపేసి ఉంటారు. అక్కడ 5 to 10 మినిట్స్ అయితే చాలామంది టైం స్పెండ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్ ఇప్పుడే మేము తిరుమల రీచ్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని మా రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మాకు సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉన్న దారిలో రూమ్ అయితే ఇచ్చారు. మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి స్లిప్ చూపించి కీ కలెక్ట్ చేసుకున్నాము. రూమ్కి అయితే వచ్చేసాం. 200 రూపీస్ రూమ్ ఇది. డిపాజిట్ అయితే 600 అయితే ఆన్లైన్లో పే చేసాం. రూమ్ చూడొచ్చు, బాగుంది. 2 బెడ్స్, పిల్లోస్, బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అయితే ఇచ్చారు. వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి. వాటర్ కూడా 24 అవర్స్ అయితే వస్తున్నాయి. వెంటిలేషన్ బాగుంది ఈ రూమ్లో. ఇంకా మిర్రర్ చూస్తే సెల్ఫీ తీసుకోకుండా ఉండలేం కదా. రూమ్లో అయితే చెక్-ఇన్ అయితే అయిపోయాము. ఇప్పుడే మేము మా రూమ్ పక్కలే ఉన్న కళ్యాణ కట్టకైతే వచ్చాము. స్వామివారికి మా యొక్క తలనీలాలు సమర్పించుకోవడానికి అయితే క్యూ లైన్లో అయితే ఉన్నాము. దాదాపు 6 నెలల నుంచి అయితే నేనైతే హెయిర్ అయితే పెంచుతున్నాను. నాతో పాటు మా ఆవిడ కూడా 5 కత్తెరలు ఇవ్వాలని స్వామివారికి అయితే మొక్కుంది. మేము ఆ పిల్లలం అయితే స్వామివారికి అయితే ఇప్పుడు తలనీలాలు సమర్పించుకోవడానికి అయితే వచ్చాము. హిందూ పురాణాల ప్రకారం మనిషి తన జీవితకాలంలో చేసిన పాపాలు, అహంకారం వెంట్రుకలకు అంటి ఉంటాయని, అలాంటి హెయిర్ని స్వామివారికి సమర్పించడం ద్వారా చేసిన పాపకర్మలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని అనేక గ్రంథాల్లో పొందుపరిచారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహమైన మహిళ భర్త ఉండగా శిరోజాలను తొలగించుకోవడం హిందూ సాంప్రదాయానికి విరుద్ధం కావడంతో మహిళలు 3 కత్తెళ్ల రూపంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. శిరోజాలు పాపాలు కలిగి ఉన్న కారణంగానే తమ కష్టాలు తీరిస్తే భగవంతునికి భక్తులు తల్లినీలాలు సమర్పిస్తారని మొక్కుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఫ్రెండ్స్ ఇప్పుడే గుండు వేయించుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మా చిన్నకి అయితే గుండు వేయలేదు, ఎందుకంటే ఈరోజు బర్త్డే కాబట్టి ఆయనకి ఈరోజు అయితే చేపేయదు అని చెప్పింది కాబట్టి ఈరోజు చేపేయాలా. రేపు మార్నింగ్ అయితే ఆయన గుండు చేపిస్తాము. ఇప్పుడైతే ఎందుకు చేపించుకున్నారా? గుండు చేయించుకుంటే ఇంకా దగ్గర టచ్ చేసుకుంటా అంటాడు. హ్యాపీ బర్త్డే నాన్న. ఫ్రెండ్స్ ఇలా మా వశిష్ఠ గారి బర్త్డే కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు మా ప్లాన్ ఖచ్చితంగా ఉండాలి. అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి, విష్ చేయండి అందరూ. యాక్చువల్లీ బర్త్డే కోసం అయితే మేము తిరుపతి వచ్చాము.
ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4:30 అయితే అవుతుంది. మేము సర్వదర్శన్ టికెట్లు అయితే 3 months బ్యాక్ అయితే బుక్ చేశాము. అది వచ్చేసి 300 టికెట్స్. ఇప్పుడు ఆ 300 టికెట్స్లో మ్యాక్సిమం 3 hours అయితే దర్శనం కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడైతే 4:30 అవుతుంది. ఇప్పుడైతే మేము దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, దర్శనం చేసుకున్నాకైతే దర్శనానికి ఎన్ని గంటలు పట్టిందో మీ దగ్గర అయితే షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కనిపిస్తున్నది శ్రీవారి ఉచిత వాహనం. ఈ వెహికల్లో ఎక్కి తిరుమలలో అన్నదాన సత్రానికి కానీ, ఇతర మ్యూజియాలకు కానీ, ఇతర ప్లేసెస్ కానీ ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం వచ్చే హిందూ దేవాలయంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రానికి దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల క్షేత్రం విరాజిల్లుతుంది. నిత్యం వేలాది మంది భక్తులతో సప్తగిరులు సందడిగా కనిపిస్తాయి. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుంచి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశారని భక్తుల నమ్మకం. అందుకే తిరుమలకు కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది. తిరుమల కొండపై స్వచ్ఛత, పరిశుభ్రత, తాగునీరు, ఆహార సదుపాయాలు, శ్రీ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం వేలాది మంది భక్తులకు ఉచితంగా శ్రీవారి అన్నప్రసాదం అందించే తిరు విదేశీ యాత్రికులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఏడుకొండల వాస గోవిందా గోవిందా. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం కలిగింది. నిజంగా స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ స్వీకృతం, మాటల్లో వర్ణించలేము. అసలుకి అద్భుతం, అనర్చనీయం, చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే. తిరుమల క్షేత్ర విశిష్ట విషయానికి వస్తే తిరుమల కొండలు శేషాచలం కొండల్లో భాగంగా ఉన్నాయి. తిరుపతి కొండలు సముద్ర మట్టానికి 853 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. పురాణాల ప్రకారం 7 కొండలలో వెంకటేశ్వర స్వామి స్వయంగా అక్కడ వెలిశారని చెబుతుంటారు. హిందూ పుణ్యక్షేత్రంగా తిరుమలకు 1500 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చెబుతుంటారు. మొట్టమొదటగా వైఖానాస అర్చకుడు గోపీనాథ దీక్షితులు శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత చింత చెట్టు కింద చీమల పుట్టలో గుర్తించారని చర్చించుకుంటారు. శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి గోపీనాథ దీక్షితుడు యొక్క వంశీయులే పరంపరంగా స్వామివారి పూజా కంకర్యాలు నిర్వహణ చేస్తున్నారు. పల్లవ రాజవంశం విజయనగర రాజులు వెంకటేశ్వర స్వామిని ఆరాధించారు. ఈ ఆలయం ప్రస్తుతం సంపద పరిమాణంలో చాలా భాగం విజయనగర సామ్రాజ్యం రాజులు వజ్రాలు, బంగారాన్ని విరాళంగా ఇవ్వడం ద్వారా పొందింది అని చెబుతుంటారు. హలన చంచలమైన ఆత్మనందుండని అలవాటు చేసేని ఉయ్యాల. మా తాతలు నిన్నే మొక్కారు, మా నాన్న నిన్నే మొక్కాడు, నేను కూడా నిన్నే మొక్కుతున్నా. పుట్టినప్పటి నుంచి నాకు నువ్వు తప్ప ఇంకో దేవుడు తెలీదు. ఈసారి కానీ తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారి కానీ నన్ను బతికించినాడా స్వామి. చాలా పెద్ద పుడుస్తాను స్వామి. స్థల పురాణం ప్రకారం శ్రీనివాసుడు పద్మావతితో వివాహ ఖర్చులకు కుబేరుడి నుంచి 1,14,00,000 బంగారు నాణ్యాలను అప్పుగా పొంది దేవశిల్పి విశ్వకర్మను శేషాద్రి కొండలపై స్వర్గాన్ని సృష్టించమని కోరుతాడు. ఆ అప్పు తన భక్తులకు సమర్పించే వాటితో చెల్లిస్తానని చెబుతాడు. ఇప్పుడు టీటీడీకి రోజుకు సగటున 3 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. తులాభారం సాంప్రదాయంలో ఒక భక్తుడు తన బరువుతో సమానంగా చక్కెర, బెల్లం, తులసి ఆకులు, అరటి, బంగారం నాణ్యాలు సమర్పిస్తారు. తిరుమలలో 365 రోజుల్లో 433 ఉత్సవాలు జరుగుతాయి. అందుకే భక్తులు నిత్య కళ్యాణం, పచ్చతోరణం అని చెబుతుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయ పుష్కరిణి. ఇందులో వాటర్ చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సబ్బు కానీ షాంపూ కానీ యూజ్ చేయనియరు. అందువల్ల వాటర్ చాలా నీట్గా ఉంటాయి. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఫ్రెండ్స్, ఇప్పుడు స్వామివారి యొక్క లడ్డు ప్రసాదానికి అయితే వెళ్తున్నాము. తిరుమల లడ్డు ప్రసాదానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
తిరుమల శ్రీవారు లడ్డు ప్రసాదానికి ప్రపంచ ప్రఖ్యాతి దక్కింది. లడ్డుకి భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే తయారు చేయడానికి, విక్రయించడానికి గుర్తింపు పొందింది. ఇతర ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా ఉన్నాయి. అన్న ప్రసాదాల్లో చక్కెర పొంగలి, పులిహోర, మిరియాల పొంగలి, కందపం, దద్దోజనం ఉన్నాయి. వడ, దోశ, అప్పం, జిలేబీ, మురుకు, బొబ్బట్టు, పాయసం ఉన్నాయి. ఫిబ్రవరిలో జరుపుకునే రథసప్తమి పండుగ రోజు మలయప్ప స్వామి 7 వాహనాల్లో తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు భక్తులకు దర్శనమిస్తారు. ఇతర వార్షిక ఉత్సవాల్లో ముఖ్యమైన శ్రీరామనవమి, జన్మాష్టమి, ఉగాది, తెప్పోత్సవం, శ్రీ పద్మావతి పరిణయోత్సవం, పుష్పయాగం, పుష్పపల్లకి, మార్చి, ఏప్రిల్లో జరుపుకునే వసంతోత్సవం ఉన్నాయి. అంతేకాదు తిరుమలలో ప్రతి ఏటా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు కూడా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం 7 కొండలపై ఉంది. ప్రధాన దేవతను సప్తగిరీశుడు, 7 కొండల దేవుడు అని కూడా పిలుస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. టీటీడీ భక్తులకు ప్రతిరోజు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందిస్తుంది. తిరుమలలో ఉన్న శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వేలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. 18వ శతాబ్దపు తెలుగు కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తిరుమలలో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో దట్టమైన అడవుల్లో ఉన్న శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఉచిత భోజనం అందించారని టీటీడీ తెలిపింది. వైశాఖ మాసంలో శ్రీ నరసింహ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆమె 10 రోజుల పాటు తిరుమలలో తాగునీరు, ఆహారం పంపిణీ చేసేవారు. కవయిత్రికి నివాళిగా టీటీడీ 35 కోట్ల విలువైన భారీ అన్నప్రసాద భవనానికి ఆమె పేరు పెట్టారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్. ఇప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జూలై 11, 2008 ఈ అన్నప్రసాదం కాంప్లెక్స్ ను ప్రారంభించారు. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మేము శ్రీ మాతాశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తున్నాము. టిఫిన్లో అయితే మాకు ఈరోజైతే ఉప్మా అయితే పెట్టారు. ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 to 10:30 వరకు అయితే బ్రేక్ఫాస్ట్ పెడతారు. దాని తర్వాత 11 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే లంచ్ పెడతారు. దాని తర్వాత 11 o'clock వరకు డిన్నర్ అయితే పెడతారు. ఫుడ్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఎవరైనా తిరుమలకు వస్తారంటే కంపల్సరీ ఈ వెంగమాంబ సత్రాన్ని అయితే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ సముదాయంలో అత్యాధునిక వంట వ్యవస్థలు మరియు ఒకేసారి 4,000 మంది భక్తులు భోజనం చేయడానికి భోజనశాలలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో దాదాపు 65,000 మంది యాత్రికులకు అన్నప్రసాదం వడ్డిస్తారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి మరియు వైకుంఠ ఏకాదశి వంటి పండుగ రోజుల్లో దాదాపు 1,00,000 మంది భక్తులకు భోజనం వడ్డిస్తారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా తిరుమల యొక్క నైట్ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరూ ఓం నమో వెంకటేశాయ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.